హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. సో ఈ రోజు వచ్చేసి మనకి చార్మినార్ కట్టిన అలాగే గోల్కొండ, మక్కా మసీద్, ఎంటైర్ హైదరాబాద్ని నిర్మించిన ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది వచ్చేసి కుతుబ్ షాహీ డైనాసిటీ అండి. సో దీని గురించి మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అది వచ్చేసి కుతుబ్ షాహీ టూమ్స్, కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇది వచ్చేసి మనకి 1518 నుంచి 1687 వరకు అయితే వీళ్ళు పరిపాలించడం జరిగింది. ఫస్ట్ కింగ్ వచ్చేసి సుల్తాన్ కులీ అండి. ఆయన బహ్మనీ సుల్తాన్ దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు పర్షియా నుంచి. హార్స్ ట్రేడింగ్ కోసం అని వచ్చి ఆయన దగ్గర వర్క్ అయితే చేశారు. 1518లో గోల్కొండని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ కింగ్ వచ్చేసి సుల్తాన్ కులీ అండి. ఆయనకి ఇద్దరు కొడుకులు, జంషీద్ అలాగే ఇబ్రహీం. జంషీద్ వచ్చేసి మనకి రెండో రాజు అండి. ఆయనకి ఇంకో కొడుకున్నాడు సుబాన్ కులీ. జంషీద్ గారి కొడుకు మూడో రాజు అయితే అయ్యారనమాట. దాని తర్వాత ఇబ్రహీం గారు 4th కింగ్ అయితే అయ్యారు. సో ఆయనకి ఒక కొడుకున్నాడు కులీ కుతుబ్ షా. ఈయన వచ్చేసి 5th కింగ్ అండి. సో కులీ కుతుబ్ షాకి కొడుకులు లేరు, ఒకే ఒక కూతురు హయత్ బక్షీ బేగం. సో ఇక్కడ నుంచి అల్లుల రాజ్యం అయితే స్టార్ట్ అయింది. 6th కింగ్ వచ్చేసి మనకి సుల్తాన్ మొహమ్మద్, కులీ కుతుబ్ షా గారి అల్లుడు అనమాట. సో హయత్ బక్షీ బేగంకి సుల్తాన్ మొహమ్మద్కి పుట్టిన కొడుకు అబ్దుల్లా. ఈయన వచ్చి 7th కింగ్ అయితే అయ్యారనమాట. ఆయనకు కూడా ముగ్గురు కూతుర్లేనండి, కొడుకులు లేరు. సో ఇక్కడ మళ్ళీ ఆయన అల్లుడు ఎవరైతే ఉంటారో తానాషా, ఆయన వచ్చేసి మనకి 8th కింగ్ అయితే అయ్యారనమాట. ఇలా 8 రాజులు ఈ డైనాసిటీని 1518 నుంచి 1687 వరకు పరిపాలించడం అయితే జరిగింది. వచ్చేసామండి కుతుబ్ షాహీ టూమ్స్. ఎదురుగా కనిపిస్తున్నది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. కుతుబ్ షాహీ టూమ్స్ వచ్చేసి నేను 2 వీడియోస్ అయితే చేశాను. పార్ట్ 1లో 8 రాజుల టూమ్స్ చూపించి ఆర్కిటెక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎదురు కనిపిస్తున్నది పార్కింగ్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే టికెట్ తీసుకున్నాం కదా ఇందాక, అది ఇక్కడ చెక్ చేయించుకోవాలి. అక్కడ నాకు ఈ ఇమేజ్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించిందండి. ఈ కుతుబ్ షాహీ టూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆర్కిటెక్చర్ కంప్లీట్ వ్యూ అనమాట. టికెట్ చెక్కింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోదామా? అదండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ అంటే ల్యాండ్స్కేప్ అనమాట. దీన్ని మనం మ్యాప్ కూడా అనొచ్చు. ఏ టూమ్ ఎక్కడుంది, ఏ టూమ్ నుంచి ఎటు వెళ్ళాలి, ఏ టూమ్ ఎవరిది, కంప్లీట్గా ఈ మ్యాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది చూసుకొని మనం ఫాలో అయిపోవచ్చు. ఈ మ్యాప్స్ పక్కనే మనకి మ్యూజియం అయితే చూసుకోవచ్చు. మ్యూజియం లోపలికి వెళ్దాం పదండి. లోపల ఏమున్నాయో అన్నీ చూసుకుందాం. లోపలికి ఎంటర్ అవ్వగానే 1518 నుంచి 1687 వరకు మనకి కుతుబ్ షాహీ డైనాసిటీ ఉంది కదండి. దాని కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి, హిస్టరీ, ఏ ఇయర్లో ఏ రాజు పరిపాలించాడు, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, అలాగే ఆర్కిటెక్చర్, ఫౌండెడ్ అన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలో క్లియర్గా రాసున్నాయన్నమాట. చూసారు కదా, మొత్తం ఈ కుతుబ్ షాహీ టూమ్స్కి డైనాసిటీకి సంబంధించిన హిస్టరీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు క్లియర్గా ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఈ ఆర్కిటెక్చర్ ఒకసారి గమనించుకోండి. ఇది చూసారు కదా, ప్రతి టూమ్లో మనకి ఆర్కిటెక్చర్ అనేది సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. కొంచెం చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. బయటికి రాగానే ఫస్ట్ మనకు కనిపించేది కుతుబ్ షాహీ వెల్. లోపలికి వెళ్దాం పదండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ బావి వచ్చేసి మెయిన్ బావి అండి, మంచినీళ్ళ బావి అనమాట. అప్పట్లో రాజు వాళ్ళు గంగాలానికి చైన్స్ వేసి ఈ బావిలోంచి నీళ్ళైతే తోడుకునే వాళ్ళు ఏనుగులతో. సో నీళ్ళని అలా తోడుకొనేసి పక్కకైతే పోసేవారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ వాటర్ అనేవి ఇలా ఫ్లో అవుతూ వచ్చి ఇక్కడ మనకి 2 తొట్టులు అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. ఆ 2 తొట్టుల్లో నింపుకొని పెట్టుకునేవాళ్ళు అనమాట, స్టోరేజ్ చేసి పెట్టుకునేవాళ్ళు. అక్కడ నుంచి ముందుకు రాగానే మన ఫస్ట్ కింగ్ అయిన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ గారి టూమ్ అనమాట. ఇది కంప్లీట్ కుతుబ్ షాహీ డైనాసిటీ ఫౌండర్ ఈయన 1518 నుంచి 1543 వరకు అయితే రాజ్యాన్ని పరిపాలించారు. లోపలికి వెళ్ళి ఆయనదైతే చూసుకుందాము మనం సమాధి. ఈయన గోల్కొండ, చార్మినార్ అలాగే కుతుబ్ షాహీ టూమ్స్ ని నిర్మించారు. చూసారు కదా, ఇక్కడ మనకి సుల్తాన్ కులీ గారిది అలాగే వాళ్ళ వైఫ్ ఇంకా ఫ్యామిలీది అయితే ఉంటుంది. మీకు పైన చూపిస్తాను చూడండి. ఇందాక మ్యూజియంలో మనం చూసాంగా, జూమ్ చేశాను, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇందాక మనం చూసాం కదండి మ్యూజియంలో ఆర్కిటెక్చర్. సో ఆల్మోస్ట్ అన్ని టూమ్స్కి ఇలాగే ఉంటాయండి. ఈ టూమ్లో నుంచి మీరు ఏదైతే మాట్లాడతారో అది 6 నుంచి 7 సార్లు మన వాయిస్ అనేది మనకి ప్రతిధ్వనిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏవో ఉండాలనుకుంటా, ఇప్పుడైతే లేవండి, తీసేశారు. సో బయటకు అయితే వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత సుల్తాన్ కులీ గారి కోసం ప్రాణత్యాగం చేసిన సోల్జర్స్వి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సమాధులు కింద దిగి ఎదురుగా మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది మన 2nd కింగ్ అయిన జంషీద్ కులీ కుతుబ్ షా గారి టూమ్ అండి. ఈయన సుల్తాన్ కులీ గారి ఫస్ట్ సన్ అనమాట. 1543 నుంచి 1550 వరకు అయితే
ఈయన పరిపాలనలో ఉంది డైనాసిటీ. టూమ్ లోపలికి అయితే వెళ్దాం పదండి. సో టూమ్ లోపల ఇక్కడ ఉన్న ఏ టూమ్ లోపలికి వెళ్ళి మీరు మాట్లాడినా కూడా మీ మాట అనేది 6 నుంచి 7 సార్లు ప్రతిధ్వనిస్తుందండి. బయటికి రాగానే సుల్తాన్ కులీ గారి పక్కన ఉన్నది జంషీద్ గారి కొడుకైన సుబాన్ కులీ గారిది. ఈయన 11 మంత్సే పరిపాలించిన ఆయన కూడా ఒక రాజేనండి. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం పదండి. రైట్ సైడ్ లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సమాధులే. దీనిలో ఒక ప్రత్యేకమైన సమాధి ఉంది. అదేంటనేది మీకు చూపిస్తా. బోర్డులో మధ్యలో కనిపిస్తుంది కదండి, బయట కూడా నేను మీకు చూపిస్తాను. ఆ సమాధి ఎవరిదో కాదండి, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ గారి గురువు గారిది. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఈయన సలహా అయితే తీసుకునేవారనమాట. ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మీకు దారి చూపిస్తున్నాను కదా, రహస్య దారి. ఇక్కడ ఏంటంటే మనం గోల్కొండకి ఒక రహస్య దారి అయితే ఉంది. అది ఇప్పుడు గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. బోర్డు మీద చూసారుగా, లైవ్ లో చూడండి. మీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఒక స్వరంగ మార్గం ఉండేది. ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరమే ఉండేది గోల్కొండ. ఇప్పుడు గవర్నమెంట్ ఇది క్లోజ్ చేసేసింది. ముందుకొస్తే మనం ఇక్కడ చూస్తున్నాం 4th కింగ్ అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా గారి టూమ్. ఈయన 4th కింగ్ అనమాట. 1550 నుంచి 1580 వరకు ఈయన పరిపాలనలో అయితే ఉంది. ఈయన అచీవ్మెంట్స్ ఏంటి, హుసేన్ సాగర్, బుద్వేల్ అలాగే ఇబ్రహీం బాగ్ని అయితే కట్టారనమాట. ఈయన లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఈ ఆర్కిటెక్చర్, ఈ కన్స్ట్రక్షన్ అంతా నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా కన్స్ట్రక్షన్ అంతా, ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. నేను లోపలికి అయితే వచ్చాను. లోపల వచ్చేసి ఇబ్రహీం గారిది వాళ్ళ వైఫ్ సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు పైన కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పైన ఏదైతే మనం చూస్తున్నామో ఇవి అన్ని టూమ్స్ లో సేమ్ ఉంటాయి. చెప్పాను కదండి, మైనర్ చిన్న చిన్న చేంజెస్ వరకే ఉంటాయి డిజైన్ లో, కానీ ఆల్మోస్ట్ అన్నిట్లో సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైనది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కిందికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ అసలైన సమాధి కింద ఉంది, దానిపైన ఈ సమాధులు అయితే ఉన్నాయంటారు. ఇప్పుడు గవర్నమెంట్ క్లోజ్ చేసింది, మనకి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి మనం ఇక్కడ వరకు చూసుకొని బయటికి వెళ్ళిపోదాం. బయటికి రాగానే మనకి ఎదురుగా ఏదైతే మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మన 5th కింగ్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే ఇబ్రహీం గారి కొడుకుదండి. ఇది లోపలికి వెళ్దాం పదండి. మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ ని నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఈ టూమ్ ని నేను చెప్పాను కదండి, సుల్తాన్ కులీ గారు పర్షియా నుంచి వచ్చారని. పర్షియన్ ఫ్రూట్ అయిన పైనాపిల్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ మీరు గమనించుకోవచ్చు ప్రతి టూమ్ లో. ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. రైట్ సైడ్ లో ఈ లోపల మీకు ఏదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఎంట్రీ లేదు. ఇక్కడ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారి ఒరిజినల్ సమాధి ఉంది అంటారు. పైకి అయితే వచ్చాను నేను ఫస్ట్ ఫ్లోర్ కి. ఇక్కడ మీకు చూపించాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం జూమ్ చేస్తే గోల్కొండ అయితే మనకు కనిపిస్తుంది. నేను ప్రెసెంట్ వచ్చేసి కులీ కుతుబ్ షా గారి టూమ్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి నేను జూమ్ చేస్తే మనకి గోల్కొండ కనిపిస్తుంది అనమాట. ఈయన పరిపాలన గురించి మాట్లాడుకుంటే 1580 నుంచి 1612 వరకు అయితే ఈయన పరిపాలించడం జరిగింది. 1591లో ఈయన కంప్లీట్ హైదరాబాద్ అయితే ఫౌండ్ చేశారనమాట. అలాగే చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీదు కూడా కట్టించారండి. మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక ఆయన సమాధిని అయితే చూసుకుందాం పదండి. మన 5th కింగ్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారి సమాధి అండి ఇది. చూడండి, పైన కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో బయటకు వచ్చేసాను. బయట నుంచి వ్యూ ఇదన్నమాట. ఇక్కడ నుంచి స్టోరీలో చిన్న ట్విస్ట్. ఇక్కడ నుంచి మనకి అల్లుల రాజ్యం అయితే స్టార్ట్ అవుతుంది. ఎదురుగా మీకు కలర్ఫుల్ గా కనిపిస్తున్నది సుల్తాన్ మొహమ్మద్ గారి టూమ్ అనమాట. ఈయన 6th కింగ్. ఈయన కులీ కుతుబ్ షా గారి అల్లుడండి. కులీ కుతుబ్ షాకి కూతురుంది, కొడుకు లేరు. సో కూతురి హస్బెండ్ అయిన సుల్తాన్ మొహమ్మద్ గారు 1612 నుంచి 1626 వరకు అయితే రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన టూమ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూసారు కదా. సో ఈయన హయత్ బక్షి బేగం గారి హస్బెండ్. చూడండి ఈయన టూమ్ ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం పక్కకి వెళ్ళినట్టయితే హయత్ బక్షి బేగం అలాగే సుల్తాన్ మొహమ్మద్ గారి కొడుకైన అబ్దుల్లా కుతుబ్ షా గారి టూమ్ ఇది. ఈయన 7th కింగ్ అండి. ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించే టూంబే ఈ అబ్దుల్లా కుతుబ్ షా గారి టూంబు. ఈయన 7th కింగ్ అన్నమాట.
ఇది జస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 1లో 8 కింగ్స్ టూమ్స్ అయితే చూపించా, ఆర్కిటెక్చర్ చూపించాను, క్లియర్గా ఉంది కదా. పార్ట్ 2లో ఒక మంచి బాహుబలి స్టోరీ స్టైల్లో అయితే ఉండబోతుందన్నమాట. కులీ కుతుబ్ షా గారికి కూతురు ఉందని చెప్పాను కదా, ఆవిడ సమాధి, సింగర్స్ది, డాన్సర్స్ది, డాక్టర్స్ది, అలాగే మన కమాండర్స్ సమాధులు కూడా చూసుకోబోతున్నాము. హయత్ బక్షీ బేగం గారిది మన బాహుబలి సినిమా అందరు చూసే ఉంటారు కదా, సో ఆ స్టైల్ ఆఫ్ స్టోరీ అన్నమాట. అస్సలు మిస్ అవ్వకండి పార్ట్ 2. ప్రెసెంట్ వచ్చేసి మనం అబ్దుల్లా కుతుబ్ షా గారి టూమ్ దగ్గర అయితే ఉన్నాం కదా, లోపలికి వెళ్ళి క్లియర్ గా చూసుకుందాం పదండి. లోపలికి అయితే నేను వచ్చేసానండి. ప్రతి టూమ్ లో నేను ఏం మాట్లాడినా 6 నుంచి 7 సార్లు నేను మాట్లాడిన మాట ప్రతిధ్వనిస్తుంది లోపల. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఉన్న వాటిల్లో నాకు ఇదే పెద్దగా అనిపించింది. సో ఈయన 1626 నుంచి 1672 వరకు అయితే రాజ్యాన్ని పరిపాలించారండి. బయటికి రాగానే చూసారు కదా, ఉన్న టూమ్స్ లో ఇది పెద్ద టూమ్ అన్నమాట. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మినార్స్ చూపిస్తున్నాను చూడండి, ఒకసారి జూమ్ చేసి. ఈ మినార్స్ ని మనం చూసినట్టయితే పైనాపిల్ షేప్ లో అయితే ఉంటాయి. ప్రెసెంట్ నేను నా అబ్దుల్ హసన్ కుతుబ్ షా అంటే తానాషా గారి టూమ్ దగ్గర ఉన్న ఇది ఉన్న అన్నిట్లో ఇన్కంప్లీట్ టూమ్ అండి. ఈయన 1672 నుంచి 1687 వరకు రాజ్యాన్ని పరిపాలించారు. ఈయన అబ్దుల్లా కుతుబ్ షా గారి అల్లుడు అనమాట. సో గోల్కొండ వీడియో ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈయనని ఔరంగజేబ్ వచ్చి కిడ్నాప్ చేయడం వల్ల ఆయన టూమ్ అనేది ఇన్కంప్లీట్ గా ఉందన్నమాట. సో తానాషా టూమ్ బ్యాక్ సైడ్ లోనే మనం ఈ వెల్ అనేది గమనించుకోవచ్చు. ఇదండి మన కుతుబ్ షాహీ టూమ్స్ పార్ట్ 1 వీడియో అని అనిపించింది. నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.